హాయ్ అండి. వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి టెంపుల్ స్టైల్‌లో మనము చింతపండు పులిహోరని ఎలా చేసుకోవాలో చూద్దాం. మనకి టెంపుల్‌లో పెట్టే ప్రసాదం పులిహోర చాలా మంచి వాసనొస్తుంది. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది కదా! సో, అదే స్టైల్‌లో మనం ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. అందుకోసం ముందుగా ఒక గ్లాసు బియ్యాన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకొని మంచిగా క్లీన్ చేసి పెట్టుకొని, ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకొని ఒక 15 నిమిషాల వరకు నానబెట్టి పెట్టుకోవాలండి. బియ్యం నానబెట్టుకోవటం వల్ల పులిహోరకి మంచి టేస్ట్ వస్తుందండి. ఒక మీడియం సైజు నిమ్మపండంతా చింతపండుని తీసి వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలన్నమాట. మనము చింతపండు గుజ్జుని ప్రిపేర్ చేసుకోవటం కోసం. ఇంకా ఇందులో నేను మనకి టెంపుల్ స్టైల్లో టెంపుల్ సువాసన పులిహోర కావాలంటే ఖచ్చితంగా ఆవపిండి వేయాలండి. అందుకోసం ఒక స్పూన్ వరకు ఆవాలు, చిన్న ముక్క అల్లము, నేనైతే ఇక్కడ 3 వరకు మిరపకాయలు తీసుకుంటున్నానండి. మీకు కొంచెం స్పైసీనెస్ తక్కువ కావాలంటే 1 కానీ 2 కానీ వేసుకోండి. ఇంకా ఈ ఆవపిండిని పౌడర్ చేసుకోవాలన్నమాట మిక్సీలో. ఇంకా మనం మంచిగా కుక్ చేసి పెట్టుకున్న అన్నాన్ని వేరొక బౌల్లోకి తీసి పెట్టేసుకోవాలండి. పొడి పొడిగా అవుతాయన్నమాట. అన్నం అనేది మంచిగా ఆరిపోయిన తర్వాతే మనం పులిహోరని కలుపుకోవాలన్నమాట. సో అందుకోసం ఒక బౌల్లోకి ఈ రైస్ని తీసుకొని ఇందులోకి ఒక స్పూన్ వరకు ఉప్పు, ఒక స్పూన్ వరకు పసుపు, 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఇవన్నీ మంచిగా ఈ రైస్కి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అట్లా చేసుకోవడం వల్ల చేసుకొని ఆరపెట్టేసుకోవాలన్నమాట. అట్లా ఆరపెట్టుకుంటే మనకి పులిహోర అనేది మెత్తగా ఉండకుండా పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇంకా స్టవ్ పైకి ఒక బాండిల్ తీసుకోవాలి. అందులోకి ఆయిల్ వేసుకోవాలండి. మంచిగా కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మనం పులిహోరకి పోపు ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఇందులో 3/4 కప్పు వరకు వేరుశనగ పప్పు వేసుకొని మంచిగా పొట్టు వీడిపోయేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇందులోకి మీరు ఒక 1/4 కప్పు వరకు జీడిపప్పును కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టేసుకోవాలండి. ఈ జీడిపప్పును కూడా కొంచెం మనకి ఈ పోపులోకి ఆయిల్ అనేది ఎక్కువ ఉంటేనే పులిహోరకి బాగుంటుందండి. ఈ పోపులోతో పాటే మనము చింతపండు గుజ్జు కూడా ప్రిపేర్ చేస్తామన్నమాట. ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 స్పూన్లు మినపప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేగించుకోవాలి. ఇందులోకి 4-5 వరకు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని మంచిగా బ్లాక్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటితో పాటు ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక 4-5 వరకు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి ఒక 2 రెబ్బల వరకు ఆకులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇంకా లాస్ట్లో దించబోయే ముందు మాత్రం ఇంగువాని కొంచెం ఇంకొక 1/2 స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇంకా ఈ పోపు అంతా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత మనం చింతపండుని నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు గుజ్జుని తీసుకొని ఈ గుజ్జుని ఈ పోపులోకి వేసేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. ఇంకా చింతపండు గుజ్జు రెడీ అయిపోయేలోపు మనము ఒక్కసారి మరీ చల్లారిపోయిన అన్నం కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్న ఈ అన్నంలో మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆవపిండిని వేసుకొని కలుపుకోవాలండి. మరి వేడి మీద కలుపుకోకూడదు అనమాట, చేదొస్తుంది. సో ఇట్లాగా కొంచెం వెచ్చగా ఉన్న అన్నంలోనే కలిపేసుకుంటే మనకి మంచి సువాసన వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇంకా చూస్తున్నారు కదా, మనకి చింతపండు గుజ్జు అనేది రెడీ అయ్యిందండి. ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది అనమాట. ఇంకా మనం ఇలా బాగా కలిపేసుకుంటే ఇంకొక 2 నిమిషాల వరకు మనము చింతపండు గుజ్జుని కుక్ చేసుకోవాలన్నమాట. ఈ ఆయిల్లోనే ఉంచేసుకొని మనకి ఇంకా చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది, గుజ్జు సపరేట్గా అయిపోయిందనమాట. సో ఇంకా మనకి చింతపండు గుజ్జు అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇంకా ఈ చింతపండు గుజ్జును కూడా చల్లారి పెట్టేసుకోవాలండి. వేడిగా అస్సలు వేసుకోవద్దు. ఇంకా చల్లారిపోయిన తర్వాత మనం ముందుగా అన్నాన్ని కలుపుకున్నాం కదా మెంతిపిండిలోకి, ఆ మెంతిపిండిలోకి వేరుశనగపప్పు, జీడిపప్పులు, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జు పోపు మొత్తం వేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి.
నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా నేను తయారు చేసుకున్న చింతపండు గుజ్జు మొత్తము నాకు సరిపోయింది. మీకు కావాల్సి ఉంటే ఒక్కసారి టేస్ట్ అనేది చెక్ చేసుకొని ఉప్పు అనేది వేసుకోండి. ఇంకా అంతేనండి, మనకి టెంపుల్ స్టైల్ చింతపండు పులిహోర అనేది రెడీ అయిపోయింది. కారం మాత్రం మీరు ఆవపిండి వేసుకునేటప్పుడు కాస్త చెక్ చేసుకొని మీ ఎండుమిరపకాయలు కారం తక్కువైతే ఎక్కువ వేసుకోండి, ఎక్కువైతే తగ్గించుకోండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్. థ్యాంక్స్.